రామాలయానికి ఆస్తిని విరాళంగా రాసిచ్చి వృద్ధ దంపతులు ఔదార్యం చాటుకున్నారు. నంద్యాల జిల్లా జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బొచ్చు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ సుమారుగా 2 కోట్లు విలువ చేసే ఆస్తిని మాధవరం రామాలయానికి విరాళంగా ఇచ్చారు. అయితే దంపతులకు సంతానం లేకపోవడంతో తమ బాగోగులు చూసుకునే వారికి ఆస్తి రాసిస్తామని బంధువులకు చెప్పారు. కానీ ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తి ఆలయానికి రాసిచ్చేశారు. దీంతో వృద్ధ దంపతులను ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అలాగే వారి బాగోగులు తాము చూసుకుంటామని గ్రామ పెద్దలు హామీ ఇచ్చారు. జలదుర్గం గ్రామము మాది. నా పేరు పెద్ద వీరభద్రుడు, మా భార్య పేరు వెంకటేశ్వరమ్మ. మాకు వ్యవసాయము చేసుకుంటూ అడవిలో మా తోట పొలం ఉండేందుకు వ్యవసాయం చేసుకుంటూ అడవిలోనే 40 ఏళ్ళ దాకా ఉన్నాము. మాకు సంతానం కలగలేదు. కానీ నా తమ్ముళ్ళు అయితే ఉన్నారు. తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు చెప్పే విధానం నాకు నచ్చకపోయినందువల్ల జలదుర్గానికి కూడా రాజస్థానం చెప్పిన రాములకు పెద్ద మనుషులకు అందరికీ వాళ్ళు పట్టించుకోలే. రామకృష్ణాపురం కూడా చెప్పినాను, వాళ్ళు పట్టించుకోలే. మాధవరం మా గ్రామానికి మా పొలానికి దగ్గరనే ఉన్నారు. వాళ్ళకి చెప్తే నువ్వేం దేవునికి కదా రచించేది, మేము ఖర్చు పెట్టుకొని మా దేవులానికి మేము ఏర్పాటు చేసుకుంటామని. కానీ నేను అడిగిన పద్ధతి ప్రకారం వాళ్ళు చెప్పినారు. నాకు నచ్చింది. ఆ శ్రీరాములకు నేను నా యాచిని కనపరిచిన 7-8 ఎకరాలు ఉంటుంది. మాకు సంతానం లేనందుకు మేము రాముల గుడికి ఇచ్చినాం సార్. మాధారం గ్రామం మాధారానికి మా